తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సమ్మర్లో చాలామంది కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో అది ఇప్పుడున్న సీజన్ అయితే ఎంత దారుణంగా ఎండలు ఉన్నాయనంటే కనీసం కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా బయటికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా మరి అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పరంగా మనం కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అంటారు. సో అది ఏ విధంగా మనం చేంజెస్ చేసుకుంటే దీని నుంచి తప్పించుకోవచ్చు అంటారు? మెయిన్గా ఏంటంటే సమ్మర్ మామూలుగానే స్వెటింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ పర్టికులర్ ఈసారి హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది, స్వెటింగ్. సో జస్ట్ ఇట్లా మనం ఫ్యాన్ నుంచి కానీ ఏసీ నుంచి కొద్దిగా 1 minute బయట చెమటలు వచ్చేస్తున్నాయి, వీక్గా డల్గా ఒకలాగా అయిపోతుంది. సో స్వెటింగ్ వల్ల ఏమవుతుందంటే బాడీలోని ఎలక్ట్రోలైట్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. సో దానివల్ల వీక్గా డల్గా డ్రౌజీగా కూడా అవుతుంది, అంటే పర్టికులర్ ఈ సన్ స్ట్రోక్ వలన డిహైడ్రేషన్ అవ్వడం. సో కంపల్సరీ వర్క్ ఉంది, ఎమర్జెన్సీ వర్క్ ఉంది అంటేనే మధ్యాహ్నం అంటే 11 తర్వాత 4 లోపల బయటికి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎమర్జెన్సీ ఉంటే కూడా ఇంకా కార్లోనో ఆటోలోనో అంటే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా వెళ్తే కూడా బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకొని క్యాప్ ఏదైనా పెట్టుకోవడం అట్లా చేయాలి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఎండ. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలి, ఇది ఒక ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే వాటర్, ఎందుకంటే మామూలుగా మనం స్వెటింగ్ ద్వారా ఏదైతే ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతాయో మనకు వాటర్ లాస్ అవుతుంది. సో మినిమం ఈ సమ్మర్లో 3 to 4 liters పర్ డే వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ దాంట్లో కూడా ఏంటంటే మనకి ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో మనం కొద్దిగా సాల్ట్ అండ్ గ్లూకోజ్ లాంటిది, షుగర్ కానీ లేదంటే గ్లూకోజ్ ఇలాంటివి కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే మన స్వెటింగ్లో వెళ్ళిపోయేవి ఈ సాల్ట్ వెళ్ళిపోతుంది, షుగర్ ఇట్లాంటివి. సో మామూలుగా ఏంటంటే బాగా వీక్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రాల్ పౌడర్ అని వస్తుంది, అది వాటర్లో కలుపుకొని తాగమని చెప్తాం. ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ ఈ సాల్ట్ అండ్ షుగరు ఈ గ్లూకోజ్ ఇవి ఉంటాయి అన్నమాట. సో అది మెయింటైన్ చేయాలి. అండ్ డైట్కి వస్తే అవుట్ సైడ్ ఫుడ్, పర్టికులర్గా ఈ ఆయిలీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో బిర్యానీస్ కానీ నాన్ వెజిటేరియన్స్, బేసికల్ అంటే ఈ సీజన్లో మనకి బయట కాదుగా ఇంట్లో కూడా ఫుడ్ అనేది తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అవి అవాయిడ్ చేయాలి. ఇంట్లో కూడా ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మ్యాక్సిమం ఎక్కువగా తీసుకోవాలి. అండ్ పర్టికులర్గా ఏంటంటే వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, లైక్ ఇప్పుడు క్యారెట్ ఉంది, కీరా ఉంది, దోసకాయ, సొరకాయ, ఏవైతే వాటర్ ఎక్కువ ఉంటుందో. అండ్ ఫ్రూట్స్లో కూడా వాటర్ మెలన్ పర్టికులర్ ఈ సీజన్లో మనకు బాగా అవైలబిలిటీ ఉంటుంది. సో వాటర్ మెలన్ రెగ్యులర్గా తింటూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ మామిడి పళ్ళ సీజన్, కానీ ఆ మామిడి పళ్ళు ఏదో టేస్ట్ వరకే తినాలి, బాడీ హీట్ ఎక్కువ అవుతుంది, దాని నుంచి చాలా కాంప్లికేషన్స్. ఇప్పుడు డయాబెటీస్ ఉంటారు వాళ్ళకు మ్యాంగోస్ వల్ల ప్రాబ్లం అవుతుంది. అండ్ నవేడేస్ ఏంటంటే ప్యూర్ మ్యాంగోస్ దొరకట్లేదు బయట. వీళ్ళు ఏంటంటే అన్ని కార్బైడ్స్ కలిపేసి స్ప్రే చేయడం, ఇంతకుముందు ఏదో జస్ట్ అక్కడక్కడ పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే మరీ వస్తున్నాయి, ఎంతోమంది సిక్ అయిపోతున్నారు దానివల్ల. ఈవెన్ వాటర్ మెలన్ ఇట్లాంటివి కూడా బయట వాళ్ళు దానికి ఇంజెక్షన్స్ చేయడం అది ఇది చేస్తారు. సో కొద్దిగా వీలైనంత వరకు ఫార్మ్స్లో దొరకడం కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి సూపర్ మార్కెట్స్లో బయట కొనడం అవాయిడ్ చేయాలి. సో ఇది కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ బయట ఫుడ్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సార్, ఎక్కువగా స్వెట్ వస్తుంది కాబట్టి బాడీలో ఉన్న ఎలక్ట్రల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. సో ఎలక్ట్రల్ లైక్ పౌడర్స్ ఈ మధ్య అవైలబుల్గా ఉన్నాయి, బట్ అవి తీసుకోవడం అంత క్షయదారకం కాదు అంటూ ఉన్నారు. సో దాని రిలేటివ్గా రీప్లేస్ చేయాలంటే మన ఇంట్లో దొరికే వాటితో ఏదైనా మనం దీన్ని కవర్ చేయొచ్చు అంటారు? మామూలుగా ఏంటంటే లెమన్, మామూలుగా మన నిమ్మకాయలు ఉంటాయి, దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఫ్రీక్వెంట్గా అవి తాగడం. ప్లస్ న్యాచురల్ మన కొబ్బరి బొండాలు ఉంటాయి, బట్ కొబ్బరి బొండాలు కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా కాకుండా డైలీ ఒకటి అట్లా తాగాలి, ఎక్కువ కూడా తాగకూడదు. అంటే ఎక్కువ తాగొచ్చు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు కూడా డైలీ తాగకూడదు. సో అప్పుడప్పుడు తాగాలి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నిమ్మకాయ రసం అండ్ మజ్జిగ అనేది చాలా బెస్ట్. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని, సో బాడీకి కూల్గా ఉంటుంది, మనకు లాస్ అయిన వాటర్ ఏదైతే ఎలక్ట్రోలైట్స్ పోతుందో అది రీప్లేస్మెంట్ చేస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, బాడీ కూల్గా ఉంటుంది, మజిల్స్కి వాటికి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మజ్జిగ వల్ల. సో చాలా క్వాలిటీస్ ఉంటాయి. పెరుగు డైరెక్ట్గా తినే కంటే సమ్మర్లో ఇలా మజ్జిగలాగా చేసుకొని అది తాగడం, లేదంటే అన్నంలో కూడా మజ్జిగ కలుపుకొని తినడము, అలాంటివి చేయడం బెటర్. సో ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్
మధ్యాహ్నం అంటే నిద్ర తిన్న తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకుంటే ఎనర్జీ బాగా పికప్ అవుతుంది. సో ఇవి కొన్ని మెయింటైన్ చేయాలి. అండ్ మనకి ఏవైతే బాడీని ఎనర్జీ తీసేసే డైట్ ఉంటే పర్టికులర్గా ఇప్పుడు కాఫీ ఉంది, చాలామంది ఎక్కువ తాగుతూ ఉంటారు, ఆల్కహాల్ కానీ, సో ఇలాంటివి మ్యాక్సిమం సమ్మర్లో అవాయిడ్ చేయాలి. ఓన్లీ అంటే జ్యూసెస్. కాఫీ టీ ఇవి తీసుకోవడం వల్ల సమ్మర్లో ఏ విధమైన ఎఫెక్ట్స్ రావచ్చు అంటే బాడీ స్కిన్ ఒక డీహైడ్రేట్ అయిపోయినట్లు అవుతుంది దానివల్ల. ఎక్కువ లైట్గా మామూలుగా ఒకసారి డైలీ 1 or 2 మ్యాక్సిమం కాఫీ టీ తీసుకోవచ్చు. ఎక్కువ సార్లు అందులోకి ఆ మిల్క్ కూడా ఓవర్ హీట్ చేస్తుంది బాడీకి. సో మిల్క్ టీ మామూలు ఇప్పుడు లెమన్ టీ కానీ లేదంటే బ్లాక్ కాఫీ ఇట్లాంటివి ఓకే తీసుకోవచ్చు, గ్రీన్ టీ. బట్ మా మిల్క్ టీ ఏవైతే ఉంటాయో డైరీ ప్రొడక్ట్స్, డైరీ అంటే మజ్జిగ డిఫరెంట్, అది కూల్ అని. మిల్క్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది. సో మిల్క్ ప్రోడక్ట్స్ పర్టికులర్గా అండ్ ఈ కాఫీ టీ ఏవైతే మిల్క్తో చేస్తారో అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్కహాల్ కూడా చాలామంది ఏంటంటే సమ్మర్ కదా అని కూల్గా ఉంటుందని బియర్ తాగుతుంటారు, అది చిల్డ్గా తాగుతారు. సో అది తాగినప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ తర్వాత దాని ఎఫెక్ట్స్ బాడీని ఇంకా హీట్ ఎక్కువ చేస్తుంది. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడం. అండ్ స్లీప్ కూడా మంచిగా పడుకునే ముందు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కానీ నార్మల్ వాటర్తో స్నానం చేసి అట్మాస్ఫియర్ వెంటిలేషన్ బాగా ఉండేటట్లు, అంటే ఏసీలు అలా ఉన్న వాళ్ళు వేరే, లేనప్పుడు ఏంటంటే మంచిగా వెంటిలేషన్ ఉండేటట్లు కొద్దిగా డార్క్గా చేసుకొని. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్, బాడీని ఎనర్జెటిక్గా ఉంచడానికి, రిఫ్రెషింగ్గా ఉంచడానికి స్లీప్ కూడా చాలా అవసరం. సో పడుకునే ముందు అంటే డిన్నర్ తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ లైట్గా నార్మల్ వాకింగ్, అంటే స్లో వాకింగ్ చేసి కొద్దిగా స్నానం చేసి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. సో నిద్ర బాగా ఉంటే కూడా బాడీ హెల్తీగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇవి కొద్దిగా మెయింటైన్ చేస్తే సమ్మర్ ఆల్మోస్ట్ దాటిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఉండదు. అండ్ ఇన్ కేస్ డీహైడ్రేషన్ అయ్యి అలాగే ఏమన్నా ప్రాబ్లం అయితే హోమియోపతిలో ఈవెన్ సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ సంబంధించిన మెడిసిన్స్, అంటే హెడేక్ కానీ వాళ్ళకి కళ్ళు తిరిగినట్లుగా డిజీగా ఉండడము, వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. కొంతమంది అంటే ఇది అంటే ఎక్కువ డ్రైన్ అవ్వడం వల్ల, స్వెటింగ్ ఇలా వచ్చి రావడం వల్ల బ్రెయిన్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్గా ఉండి డిజీగా డ్రౌజీగా ఉండడము, అంతా ఏదో అయిపోతున్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ అంటే సన్ స్ట్రోక్ ఎఫెక్ట్స్. సో దానికి బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి హోమియోపతిలో ఇమీడియట్గా. చాలామంది ఏమనుకుంటారంటే హోమియోపతి చాలా స్లో అని, బట్ సన్ స్ట్రోక్ ఇట్లాంటి వాటికి మేము ఇచ్చిన 1 hour 2 hours ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత సివియర్ సన్ స్ట్రోక్ ఉన్నా, డీహైడ్రేషన్ ఉన్నా, ఈ లిక్విడ్స్ సప్లిమెంట్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ మేము ఇచ్చేవి తీసుకుంటే విత్-ఇన్ 12 hours దే విల్ బి నార్మల్. కంప్లీట్ వీక్నెస్ తగ్గిపోతుంది, డిజీనెస్ పోతుంది, కన్ఫ్యూజన్ అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. సార్ ఎక్కువగా కూల్ రిలేటబుల్ అంటే మన ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ తాగుతూ ఉంటారు, బట్ చాలా వేడిగా ఉండి వెంటనే వచ్చి తీసుకోవటం వల్ల బాడీ అంత మంచిది రియాక్ట్ అవ్వదు అనేసి విన్నాను. అంటే కూల్ వాటర్ తాగొద్దు అంటారా? అది సమ్మర్ అయినా ఏ సీజన్ అయినప్పటికీ. అంటే మరీ కూల్గా తాగకూడదు. అంటే ఇప్పుడు మామూలుగా మనం నేచర్ ఇంపార్టెన్స్ మన పాతకాలంలో తీసుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఏం లేవు, మట్టి కుండల్లోనే నీళ్లు పెట్టుకొని తాగేవాళ్ళు. అది మంచిది, న్యాచురల్గా ఉంటుంది మట్టి ఇది, ప్లస్ అంత ఓవర్ కూలింగ్ ఉండదు, చల్లగా ఉంటుంది. ఎందుకంటే మామూలు నార్మల్ వేడి నీళ్ళు తాగితే తాగిన ఫీలింగ్ ఉండదు, మనం ఎంత తాగినా కూడా ఇంకా దప్పిక అంటే సఫిషియెంట్ అనిపించదు. అందుకని కొద్దిగా కూల్గా ఉండడం బెటర్, కుండ వాడడం చాలా బెటర్. లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటరు 50% అది 50% నార్మల్ వాటర్ కలుపుకొని మీడియంగా, మరీ చల్లగా తాగకూడదు. అందులో పర్టికులర్గా చాలామంది ఎండలోంచి బయట నుంచి ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసి తాగుతారు. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే సడన్గా బాడీ తట్టుకోలేదు, దానివల్ల సడన్గా కోల్డ్ రావడం, హెడేక్ రావడం, ఒక్కోసారి ఫీవర్ రావడం ఇలాంటివన్నీ అవుతాయి. సో ఇప్పుడు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత వాటర్ తాగాలి. అది కూడా మరీ కూల్ కాకుండా, ఆ చల్ల నీళ్ళలో నార్మల్ వాటర్ మిక్స్ చేసి మీడియంగా, మరీ చల్లగా లేకుండా మరీ వేడిగా లేకుండా, అది బెటర్. లేదంటే ఆ టైంలో ఏదన్నా మజ్జిగ కానీ లెమన్ వాటర్ కానీ ఇదైతే ఇంకా బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.